పై కాయిన్. ఈ కాయిన్ అయితే క్రిప్టో మార్కెట్‌లో చాలా అంటే చాలా ట్రెండింగ్‌లో ఉందనేసి చెప్పుకోవచ్చు. ఎందుకంటే దానికున్న ఫాలోయింగ్ ఆ విధంగా ఉంది. అంతేకాకుండా మార్కెట్‌లోకి మనకు మిగిలిన కాయిన్స్‌తో కంపేర్ చేస్తే మరొక బిట్ కాయిన్ అనేసి కూడా పై కాయిన్ అయితే చెప్పుకుంటా ఉన్నారు. చాలా మంది వెయిట్ చేస్తున్నారు పై కాయిన్ ఎప్పుడు రిలీజ్ అవుతది? దాన్ని ఏ విధంగా పర్చేస్ చేయాలి? ఏంటి అనేది. కాకపోతే మనం పర్చేస్ చేయకుండా ఎయిర్ డ్రాప్‌లో పాల్గొని మనం ఏ విధంగా కాయిన్స్ ఎర్న్ చేయాలో మనం వీడియోలో క్లియర్‌గా చెప్పుకుంటాం. అంతేకాకుండా ఆల్రెడీ ఎయిర్ డ్రాప్ 1 అయితే ఆల్రెడీ మనకు అనౌన్స్ చేశారు. అది ఎయిర్ డ్రాప్ 1 ఎండింగ్‌లోకి వచ్చింది. సో, దాంట్లో ఎవరెవరైతే రిజిస్టర్ చేసుకోలేదో, ఎవరెవరైతే కాయిన్స్ మిస్ చేసుకున్నారో వాళ్ళందరూ కూడా ఎయిర్ డ్రాప్ 2లో రిజిస్టర్ అవ్వండి. రిజిస్టర్ అయ్యేసి డైలీ మీరు ఈ యాప్‌ని మీ మొబైల్‌లో ఉంచుకున్నట్లయితే కొన్ని వందల కాయిన్‌లయితే మీకైతే యాడ్ అవ్వడం జరుగుతుంది. ఈ కాయిన్స్ అన్నీ కూడా ఏ విధంగా మనం వాలెట్‌లోకి తెచ్చుకోవాలి? వన్స్ వాలెట్‌లోకి తెచ్చుకున్న తర్వాత వాటిని ఏ విధంగా మనం యూఎస్‌డీలోకి, ఐఎన్ఆర్‌లోకి కన్వర్ట్ చేసుకొని అమౌంట్‌ని విత్‌డ్రా చేసుకోవచ్చు అనేది కూడా క్లియర్‌గా చెప్తాను. మీరైతే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి. ఎక్కడ స్కిప్ చేసినా కూడా నెక్స్ట్ విత్‌డ్రా చేసే టైంలో వచ్చేసి మీకైతే ప్రాబ్లమ్ క్రియేట్ చేస్తది. సో, వీడియో క్లియర్‌గా చూడండి. అన్ని పాయింట్స్ కూడా నోట్ చేసుకోండి. సో, ఫస్ట్ అయితే మీ మొబైల్‌లోని ప్లే స్టోర్‌ని ఓపెన్ చేయండి. వన్స్ ప్లే స్టోర్‌ని ఓపెన్ చేసిన తర్వాత సెర్చ్‌లో పై అని సెర్చ్ చేయండి. సో, వన్స్ పై అని సెర్చ్ చేయగానే ఈ విధంగా రావడం జరుగుతుంది. దీన్నైతే ఇన్‌స్టాల్ చేసుకోండి. సేమ్ అదే విధంగా పై బ్రౌజర్. ఈ పై బ్రౌజర్ అనేది వాలెట్‌కి అయితే ప్రెజెంట్ మనం పై అప్లికేషన్‌కి యూజ్ చేస్తాం. సో, వన్స్ పై బ్రౌజర్‌ని కూడా ఇన్‌స్టాల్ చేయండి. వన్స్ ఇన్‌స్టాల్ చేసిన తర్వాత మీ పై అప్లికేషన్‌ని ఓపెన్ చేయండి. వన్స్ ఓపెన్ చేయగానే మనకు వెల్కమ్ టు పిఐ అని వస్తది. సో, ఇదొచ్చేసి మనకు జస్ట్ లాగిన్ వరకు మాత్రమే. ఇక్కడ లాగిన్ ఏ విధంగా చేయాలి? ప్రాసెస్ అంతా ఏ విధంగా కంప్లీట్ చేయాలి అనేది క్లియర్‌గా చెప్తాను వినండి. ఇక్కడ కంటిన్యూ విత్ ఫేస్‌బుక్, కంటిన్యూ విత్ ఫోన్ నంబర్ ఉంది కదా! వన్స్ ఫోన్ నంబర్‌తో అయితే చేయండి. ఫేస్‌బుక్‌తో చేస్తే చాలా అంటే చాలా ఎర్రర్స్ వస్తున్నాయి. సో, ఫోన్ నంబర్‌తో అయితే చేయండి. వన్స్ ఫోన్ నంబర్ పైన క్లిక్ చేయండి. వన్స్ ఫోన్ నంబర్ పైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ యునైటెడ్ స్టేట్స్ ఉంది కదా! ఇక్కడ ఇండియా అని అయితే సెర్చ్ చేసి సెలెక్ట్ చేయండి. వన్స్ సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ ఫోన్ నంబర్, మీ ఫోన్ నంబర్‌ని ఎంటర్ చేసి సబ్మిట్ పైన అయితే క్లిక్ చేయండి. సబ్మిట్ చేయగానే ఈమెయిల్ ఐడీ ఇవ్వమంటది. మీ ఈమెయిల్ ఐడీ ఇవ్వండి. సేమ్ అదే ఈమెయిల్ ఐడీ కింద కూడా ఇచ్చి నెక్స్ట్ పైన అయితే క్లిక్ చేయండి. సో, వన్స్ నెక్స్ట్ పైన క్లిక్ చేయగానే ఇక్కడ పాస్వర్డ్ అడుగుతది. పాస్వర్డ్ సేమ్ అదే పాస్వర్డ్ కింద ఇవ్వండి. కాకపోతే ఇక్కడ మనకు 8 మినిమమ్ 8 క్యారెక్టర్స్ ఉండాలి. దాంట్లో నంబర్స్ ఉండాలి. అదేవిధంగా మనకు క్యాపిటల్ లెటర్స్ ఉండాలి. స్మాల్ లెటర్స్ ఉండాలి. అవి గుర్తుపెట్టుకొని అయితే పాస్వర్డ్‌ని క్రియేట్ చేయండి. వన్స్ పాస్వర్డ్‌ని సెట్ చేసుకోగానే సబ్మిట్ పైన అయితే క్లిక్ చేయండి. సో, వన్స్ మనమైతే సబ్మిట్ చేసిన తర్వాత ఇక్కడ మీ ఫస్ట్ నేము, అదేవిధంగా లాస్ట్ నేము, ఇక్కడ యూజర్ నేమ్ అయితే మిమ్మల్ని సెలెక్ట్ చేసుకోమని చెప్తుంది. ఫస్ట్ నేమ్ మీరు ఆధార్ కార్డ్‌లో ఏదైతే ఉంటదో ఆ ఆధార్ కార్డ్ సేమ్ నేమే ఇవ్వండి. ఎందుకంటే కేవైసీ అప్పుడు కానివ్వండి, విత్‌డ్రా అప్పుడు కానివ్వండి ఎటువంటి ఇష్యూ లేకుండా అయితే ఉంటది. సో, వన్స్ ఇచ్చిన తర్వాత కింద సబ్మిట్ పైన అయితే క్లిక్ చేయండి. ఇన్ కేస్ ఆ నేమ్ వచ్చేసి యూజర్ నేమ్ అవైలబుల్‌గా ఉంటే అవైలబుల్ వస్తది. లేదు అనుకుంటే వేరే యూజర్ నేమ్ క్రియేట్ చేసుకోమని అక్కడ ఎర్రర్ చూపిస్తది. ఇక్కడ ఇన్విటేషన్ కోడ్ అడుగుతుంది కదా! అర్జున్ 4096 ఇవ్వండి. ఇది ఇవ్వడం వల్ల ఏమైద్దంటే మీకు కొన్ని బోనస్ పాయింట్స్ కూడా రావడం అయితే జరుగుతుంది. సో, వన్స్ ఇచ్చిన తర్వాత సబ్మిట్ పైన అయితే క్లిక్ చేయండి. సో, వన్స్ సబ్మిట్ పైన క్లిక్ చేయగానే మనకైతే ఈ విధంగా రావడం జరుగుతుంది. ఇక్కడ ట్రై రీలోడింగ్. సో, వన్స్ ఆ విధంగా వచ్చినైతే రీలోడింగ్ కొట్టండి. ట్రాన్సాక్షన్ లోడింగ్ అని పడుతుంది. గెట్ స్టార్టెడ్ పైన క్లిక్ చేయగానే ప్రతిరోజు కూడా మనకైతే ట్యాప్ టు మైన్ అని ఇక్కడ కనపడుతుంది కదా! ప్రతిరోజు కూడా మనం దీన్నైతే క్లిక్ చేసుకొని మన కాయిన్ అయితే మనం ఎర్న్ చేసుకోవాల్సి ఉంటుంది. దాన్ని క్లిక్ చేయగానే మనకు వచ్చేస్తుంది. ప్రతిరోజు మిమ్మల్ని అయితే స్టార్ట్ టూరు, గెట్ స్టార్టెడ్ ఇవన్నీ అడగదు. ఇది ఫస్ట్ టైం మీరు అప్లికేషన్‌లోకి వస్తూ ఉన్నారు కాబట్టి ఇవన్నీ అడుగుతా ఉంటది. నెక్స్ట్ అయితే కొట్టేసేయండి. సో, వ్యూ రూల్స్. సో, ఈ రూల్స్‌తో మనకు సంబంధం లేదు. బ్యాక్ వచ్చేయండి. డిస్మిస్ కొట్టండి. ఇక్కడ పైన ఇక్కడ పైన చూసుకుంటే మీకు వచ్చేసి 1 పై కాయిన్ అయితే వచ్చేసినట్లే. ప్రతిరోజు కూడా మీరేం చేస్తారంటే ఇక్కడ ఉంది కదా! దీనిపైన క్లిక్ చేయండి. వన్స్ దీనిపైన క్లిక్ చేసి మీ కాయిన్ అయితే ఎర్న్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఇప్పుడే కాబట్టి మనం జాయిన్ అయింది. మనకి ఇక్కడ 24 అవర్స్ ఇక్కడ పైన చూపిస్తుంది కదా! మైనింగ్ సెషన్ ఎండ్స్ 23 అవర్స్ 59 మినిట్స్ ఇంకా ఉంది. మనం కాయిన్ ఎర్న్ చేసుకోవడానికైతే. సో, ఇక్కడ పైన 3 డాట్స్ ఉన్నాయి కదా! 3 డాట్స్ పైన అయితే క్లిక్ చేయండి. 3 డాట్స్ పైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ పై బ్రౌజర్ ఉంది కదా! వన్స్ దానిపైన క్లిక్ చేయండి. వన్స్ దానిపైన క్లిక్ చేయగానే ఇక్కడ మనకు సైన్ ఇన్ టు పై బ్రౌజర్ ఉంది కదా! ఇది చూపించడం జరుగుతుంది. వన్స్ దానిపైన క్లిక్ చేయగానే మనకు బ్రౌజర్ నుంచి ఆటోమేటిక్‌గా మనం పై బ్రౌజర్ అప్లికేషన్ డౌన్లోడ్ చేసాం కదా! అప్లికేషన్‌లోకి అయితే వెళ్ళడం జరుగుతుంది. వన్స్ అప్లికేషన్‌లోకి వెళ్ళిన తర్వాత మనకు క్లియర్‌గా అక్కడ వాలెట్ కానివ్వండి ఇవన్నీ క్లియర్‌గా మనకు చూపిస్తది. సో, ఇక్కడ వాలెట్ ఉంది కదా! వన్స్ వాలెట్ పైన అయితే క్లిక్ చేయండి. వన్స్ వాలెట్ పైన క్లిక్ చేయగానే ఇక్కడ క్రియేట్ యువర్ వాలెట్ ఉంది కదా! జనరేట్ న్యూ వాలెట్.
సో ఆల్రెడీ మనకైతే వ్యాలెట్ లేదు కాబట్టి మనమైతే జనరేట్ న్యూ వ్యాలెట్ పైన క్లిక్ చేస్తాం. క్లిక్ చేయగానే మనకైతే ఇక్కడ కొన్ని వర్డ్స్ వచ్చింటాయి కదా, ఈ వర్డ్స్ అన్నిటిని అయితే కాపీ చేసుకోండి. ఇవైతే మ్యాండేటరీగా మీరు ఎక్కడైనా సేవ్ చేసి పెట్టుకోండి, లేకపోతే స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి. మనం చేసే ప్రతిసారి విత్డ్రా కానివ్వండి, కేవైసీ కానివ్వండి, ప్రతిసారి కూడా మనకైతే ఇవి అవసరం ఉంటుంది. సో కాపీ చేసుకొని మీరైతే మీ ఫ్రెండ్స్ కానీ లేకపోతే ఇంకొకటి ఏదైనా నెంబర్స్ అవి ఉంటాయి కదా, వాటన్నిటికీ వాట్సాప్ ద్వారా కానీ ఆ విధంగా పంపించుకొని అయితే పెట్టుకోండి. సో ఇది వచ్చేసి పాస్పరస్ కీ. సో ఇక్కడ మీరు ఈ కీని అయితే చాలాసార్లు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. వన్స్ ఈ కాపీ చేసుకున్న తర్వాత యూజ్ ఫింగర్ ప్రింట్ పైన క్లిక్ చేయండి. ఇన్ కేస్ మీది ఫింగర్ ప్రింట్ మొబైల్ అయితే, లేదనుకుంటే మీరు అక్కడ కింద క్లిక్ చేసి బయటకు వచ్చేయచ్చు. సో ఇక్కడ చూసుకుంటే ఈ వ్యాలెట్ అడ్రస్ ఉంది కూడా, దీన్ని కూడా కాపీ చేసుకోండి. వన్స్ కాపీ చేసుకున్న తర్వాత దాన్ని కూడా అయితే ఎవరికైనా షేర్ చేసి పెట్టుకోండి, అది కూడా అవసరం ఉంటుంది. ఈ రెండు అయితే మీరు అప్లికేషన్ ఎప్పుడైతే ఏ డ్రాప్ రిలీజ్ చేస్తారో, రిలీజ్ చేసినప్పుడు మనం విత్డ్రా చేసుకోవాలనుకున్నప్పుడు ఈ రెండు మ్యాండేటరీగా కావాలి. ఇక్కడ సర్చబుల్ యూజర్ నేమ్ ఉంది కదా, సేమ్ అదే పెట్టేసి కంటిన్యూ పైన అయితే క్లిక్ చేయండి. వన్స్ కంటిన్యూ పైన క్లిక్ చేయగానే ఇక్కడ అవైలబుల్ బ్యాలెన్స్ ఇదంతా మనకు క్లియర్గా చూపిస్తుంది కదా. సో ఈ ప్రాసెస్ అయితే మనకు కంప్లీట్ అయినట్లు. సో బ్యాక్ పైన క్లిక్ చేయండి. సో అగైన్ పై బ్రౌజర్ ఓపెన్ చేయండి. వన్స్ పై బ్రౌజర్ ఓపెన్ చేసిన తర్వాత సో అగైన్ ఇక్కడ 3 డాట్స్ ఉంది కదా, 3 డాట్స్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ మెయిన్ నెట్ ఉంది కదా, ఇది మనకు మెయిన్గా ఇంపార్టెంట్ టాస్క్లు అనేవి ఇక్కడ ఉంటాయి. అంటే మనం ప్రతిరోజు చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ ఇక్కడ ఈరోజు మాత్రమే చేస్తాం. ఇక్కడ మెయిన్ నెట్ చెక్ లిస్ట్ ఉంది కదా, వన్స్ దానిపైన క్లిక్ చేయండి. వన్స్ దానిపైన క్లిక్ చేయగానే మనకైతే కొన్ని పాయింట్స్ అనేటివి వస్తాయి. సో ఇక్కడ ఫస్ట్ డౌన్లోడ్ పై బ్రౌజర్ యాప్ కంప్లీటెడ్ వచ్చింది. క్రియేట్ పిఐ వ్యాలెట్ మనకు కంప్లీటెడ్ అయిపోయింది. ఇక్కడ కన్ఫర్మ్ పై వ్యాలెట్. సో దీనిపైన అయితే క్లిక్ చేయండి. వన్స్ దీనిపైన క్లిక్ చేయండి. మనం ఏదైతే ఇందాక మనం వర్డ్స్ తీసుకున్నాం కదా, మనకు పాస్వర్డ్ అనేసి, దాన్ని అయితే ఇక్కడ కాపీ పేస్ట్. సో ఫస్ట్ మనం తీసుకున్నాం కదా, దాన్ని అయితే కాపీ చేయండి. సేమ్ అప్లికేషన్ ఓపెన్ చేసి పేస్ట్ చేయండి. వన్స్ పేస్ట్ చేసిన తర్వాత కన్ఫర్మ్ యువర్ వ్యాలెట్. సో ఇక్కడ కంటిన్యూ విత్ పిఐ టెస్ట్నెట్ వ్యాలెట్, కంటిన్యూ. సో జస్ట్ ఇది ఫార్మాలిటీకి అది చెక్ చేసుకుంటుంది వర్క్ అవుతుందా లేదా అన్నట్లు. వన్స్ అయిన తర్వాత కన్ఫర్మ్ ఫింగర్ ప్రింట్ ఎనేబుల్ చేసుకోమని అడుగుతుంది. సో ఇదైతే మనకు కన్ఫర్మ్ అయిపోయింది. అగైన్ బ్యాక్ వెళ్ళండి. బ్యాక్ వెళ్ళిన తర్వాత ఇక్కడ చూసుకుంటే కన్ఫర్మ్ పిఐ వ్యాలెట్ అయిపోయింది. ఇక్కడ కన్ఫర్మ్ లుకప్ కాన్ఫిగరేషన్, ఇది మనకు మెయిన్. ఇక్కడ చూసుకుంటే లుకప్ పర్సంటేజ్ వచ్చేసి ఇక్కడ మనకు 25, 50, 90, 100%, 200% ఉంది. కింద 2 వీక్స్, 6 మంత్స్, 1 ఇయర్, 3 ఇయర్స్. అంటే మనకు వాల్యూ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇది 100లో పెట్టామనుకోండి, ఇది 100లో పెట్టినప్పుడు మనకి ఇక్కడ కింద ఎస్టిమేటెడ్ ఇక్కడ ఉంది కదా, మనకు ఇక్కడ చూసుకుంటే కాయిన్ ఈక్వల్ 100% ఇంటూ 200% ఇంటూ log 0. అంటే మనకు మనకు ఎక్స్ట్రా కాయిన్స్ అనేది రావడానికి అయితే అవకాశం ఉంటుంది. మనం అదే ఇక్కడ ఇయర్స్ తగ్గించామనుకోండి, కింద ఫార్ములాలో కూడా మనకు పర్సంటేజ్ అనేది తగ్గిపోతుంది చూడండి. 6 మంత్స్కి పెడితే 50%, అదే 90%, 50%, ఈ విధంగా ఉంటుంది. సో ఇప్పుడు ఏం చేస్తారంటే మీరు జస్ట్ సింపుల్ ఇక్కడ ఇది మనం ప్రజెంట్ అయితే మన కాయిన్ వచ్చేసి మంత్కు 2 మంత్స్కి అయితే రిలీజ్ అవ్వదు కదా. కాయిన్స్ రిలీజ్ అయినా కూడా దాని ప్రైస్ అయితే ఇయర్స్ మారే కొద్దీ మనకైతే ప్రైస్ పెరుగుతూనే ఉంటుంది. సో అప్పుడు రిలీజ్ చేసుకున్న మనకైతే కాయిన్స్ ఎక్కువగానే వస్తాయి. కాబట్టి నేనైతే 100% పెట్టాను, 3 ఇయర్స్ పెట్టాను. పెట్టేసి ఇక్కడ కమిట్ ఉంది కదా, కమిట్ పైన క్లిక్ చేశాను. కమిట్ లుకప్. సో ఇది మళ్ళీ మనం కావాలంటే చేంజ్ చేసుకోవచ్చు. సో డోంట్ వరీ, మీరైతే ఇప్పుడు ప్రజెంట్ అయితే ఎంత పెట్టాలనుకున్నారో అది పెట్టేసేయండి. బ్యాక్ వచ్చేయండి. వన్స్ బ్యాక్ వచ్చిన తర్వాత మనం చెక్ చేసుకుంటే కమిట్ లాకప్ కాన్ఫిగరేషన్ కూడా అయిపోయింది. సో నెక్స్ట్ సెక్యూర్ యువర్ అకౌంట్, ఇక్కడ స్టార్ట్ పైన క్లిక్ చేయండి. వన్స్ స్టార్ట్ పైన క్లిక్ చేసిన తర్వాత వెరిఫై విత్ ఫోన్ నెంబర్ క్లిక్ చేయండి. సో మెయిన్గా మనం ఇక్కడ మాట్లాడుకుంటే ఫోన్ నెంబర్ మనం ఏదైతే ఇచ్చింటామో ఆ ఫోన్ నెంబర్ సేమ్ మొబైల్లో ఉందా లేదా 1-2 సార్లు చెక్ చేసుకొని, ఇక్కడ మనం కంట్రీ కోడ్ యూఎస్ఏ కానీ ఏదైనా సెలెక్ట్ చేసుకుంటే, ఏ కోడ్ అయినా సెలెక్ట్ చేసుకొని స్టార్ట్ పైన క్లిక్ చేయండి. స్టార్ట్ పైన క్లిక్ చేసిన తర్వాత ఓపెన్ ఎస్ఎంఎస్ పైన క్లిక్ చేయండి. మీ అకౌంట్లో అంటే మామూలుగా మంత్లీ బ్యాలెన్స్ అవి కాకుండా అకౌంట్లో 5 రూపీస్ కానీ 10 రూపీస్ కానీ మన అమౌంట్ అనేది ఉంటే మెసేజ్ వెళ్ళడానికి అయితే ఛాన్సెస్ ఉంటుంది. సో ఇక్కడ మెసేజెస్ పైన క్లిక్ చేయండి. 5 రూపీస్ అయితే మనం కట్టాలి, ఎందుకంటే మన వెరిఫికేషన్ కోసం. మనం జస్ట్ మెసేజ్ పెడితే చాలు, ఆటోమేటిక్గా మనకైతే 5 రూపీస్ కట్ అయిపోద్ది. వన్స్ కట్ అయిన తర్వాత బ్యాక్ వచ్చి చెక్ చేసుకుంటే ఇక్కడ యువర్ ఫోన్ నెంబర్ ఈజ్ నౌ సక్సెస్ఫుల్లీ వెరిఫైడ్ వచ్చింది. సో క్లోజ్. ఈ 5 రూపీస్ మనం పెట్టాలన్నా 10 రూపీస్ మనం పెట్టాలన్నా మెసేజ్ కంటే మనకు ఫ్యూచర్లో కొన్ని వందలు వేలే వస్తాయి. సో వాటి ముందు ఈ 5 రూపీస్ అయితే పెద్ద అమౌంట్ కాదనేసి చెప్పుకోవచ్చు.
సో బ్యాక్కి వెళ్తే ఇక్కడ చూసుకుంటే సెక్యూర్ యువర్ అకౌంట్ కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ సైన్ అక్నాలెడ్జ్ టు రిసీవ్ టోకన్స్. సో స్టార్ట్ పైన క్లిక్ చేయండి. స్టార్ట్ పైన క్లిక్ చేసిన తర్వాత స్క్రోల్ చేయండి. బాగా స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ ఐ యాక్సెప్ట్ ఉంది కదా, ఆ యాక్సెప్ట్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ మనం ఏదైతే కోడ్ ఇందాక మనం కాపీ చేసుకున్నామో ఆ కోడ్ని ఎంటర్ చేయండి. సైన్ ఇన్ పైన క్లిక్ చేయండి. వన్స్ సైన్ ఇన్ పైన క్లిక్ చేయగానే ఇది కూడా వెరిఫై అయిపోద్ది. ఐ అండర్స్టాండ్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ మనం వ్యాలెట్ అడ్రస్ ఇక్కడ మనకి ఏదో వస్తూ ఉంది, లాస్ట్ 4 డిజిట్స్ చూసుకుందాం, SSLH. సో ఆల్రెడీ మనం ఇందాక కాపీ పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, అది సేమ్ వచ్చిందా లేదా 1-2 సార్లు చెక్ చేసుకోండి. ఎందుకు ఇన్నిసార్లు వ్యాలెట్ అడ్రస్ ఆ పాస్పరేస్ కీ చెప్తానంటే, మనం విత్డ్రా చేసుకోవాలన్నా నెక్స్ట్ కేవైసీ ప్రాసెస్ చేసుకోవాలన్నా మనకైతే మ్యాండేటరీగా ఈ 2 కీస్ అయితే అవసరం. సో అగైన్ బ్యాక్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ చెక్ చేసుకున్నట్లయితే 6th స్టెప్ కూడా కంప్లీట్ అయిపోయింది. 7th స్టెప్ సబ్మిట్ యువర్ కేవైసీ అప్లికేషన్. వన్స్ దీనిపైన క్లిక్ చేయండి. వన్స్ దానిపైన క్లిక్ చేయగానే మనకైతే ఆ పై వ్యాలెట్ ఉంటుంది కదా, పై బ్రౌజర్కి వెళ్ళేసి మనకు అక్కడ కేవైసీ గురించి అయితే అడగడం జరుగుతుంది. సో కేవైసీ ఎప్పుడైతే మనం అప్లికేషన్ కంటిన్యూగా వాడుతూ ఉన్నామో వాళ్ళకి మాత్రం, అంటే ప్రతి ఒక్కరూ 10 అకౌంట్లు 20 అకౌంట్లు చేసుకొని మేము కేవైసీ చేస్తామంటే సరిపోదు. సో ఇక్కడ థ్యాంక్స్ ఫర్ యువర్ ఇంట్రెస్ట్. అదేవిధంగా కేవైసీకి స్లాట్స్ వచ్చేసి ఇప్పుడైతే ప్రజెంట్ అవైలబుల్లో లేవంట స్లాట్స్. సో మీరు ఎప్పుడైతే 30 మైనింగ్ సెషన్స్ అంటే 30 డేస్ మీరు వాడితే అప్లికేషన్, అంటే జస్ట్ మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు. అప్లికేషన్ ఓపెన్ చేసి అక్కడ చూపించా కదా, యారో చూపిస్తూ ఉంటుంది, దానిపైన క్లిక్ చేయడం వల్ల ఆటోమేటిక్గా కాయిన్స్ అయితే వస్తాయి. 30 డేస్ తర్వాత అయితే మనం ఏ విధంగా కేవైసీ చేయాలి ఏంటి అనేది చూపిస్తాను. వన్స్ కేవైసీ చేసిన తర్వాత ఏ విధంగా మనం కంప్లీట్ చేయాలి, ఏ విధంగా మనం ఆ వచ్చిన కేవైసీ రిజల్ట్స్ ఏ విధంగా వస్తాయి, ఇన్ కేస్ ఏదైనా ఇష్యూ వస్తే ఏ విధంగా చేయాలి, మనం ఏదైతే మైగ్రేట్ చేయాలనుకో, అంటే కాయిన్స్ మనం యూఎస్డిటీలోకి ఐఎన్ఆర్లోకి లేదంటే వేరే కాయిన్స్ని మనం ఏ విధంగా ఈ కాయిన్స్ని యూజ్ చేసి మనం కొనాలో అంతా క్లియర్గా చెప్తాను. ఎక్కడైతే మిస్ చేయకండి. ప్రతిరోజు కూడా ఎయిర్ డ్రాప్స్ కానివ్వండి, అదేవిధంగా మనకు కాయిన్స్ గురించి అప్డేట్స్ కానివ్వండి లేకుండా ఈ కాయిన్స్ ఏ విధంగా మనం చేస్తే ఎక్కువ ఎర్న్ చేసుకోవచ్చు ఏంటి అనేది వీడియోలో అయితే చెప్తూ ఉంటాను. సో మన ఛానల్ని అయితే ఎవరైనా కొత్తగా విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. అంతేకాకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కు షేర్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.